హలో గైస్, వెల్కమ్ టు క్యాండిడ్ టేల్స్ విత్ గణేష్ కట్ట. ఈ రోజు ఇంటర్వ్యూ సిరీస్ లో భాగంగా ఒక ఇంట్రెస్టింగ్ గెస్ట్ ని మీ ముందుకు తీసుకొచ్చాను. అతని పేరు శ్రీనివాస్. తను ఒక షార్ట్ ఫిల్మ్ చేశాడు, జర్నీ అని. మనందరం ఏంటంటే ఏదో చెయ్యాలని ఆశ ఉన్నా గానీ మనం ఏదో ఒక కారణం చెప్పుకొని మనమే చెప్పుకొని ఆగిపోతూ ఉంటాం. బట్ తన టీం లేకపోయినా, తనకంటూ తను సపోర్ట్ చేసే ఎవరో లేకపోయినా ఒక షార్ట్ ఫిల్మ్ కంప్లీట్ చేశాడు. ఆ షార్ట్ ఫిల్మ్ పేరు వచ్చేసి జర్నీ. హలో బ్రో. యా హాయ్ బ్రో, హౌ ఆర్ యు? లైక్ నేను షార్ట్ ఫిల్మ్ చూశాను, నాకు షార్ట్ ఫిల్మ్ చాలా బాగా నచ్చింది. ఎస్పెషల్లీ ఆ కాన్సెప్ట్ అన్నమాట. మనం అంటే కాన్సెప్ట్ లో నాకు కొద్దిగా ఒక పాయింట్ ఏమనిపించింది అంటే, ఒక ఆస్పైరింగ్ ఫిల్మ్ మేకర్ ఎవరైనా స్టార్ట్ చేసినప్పుడు ఈ ఫిల్మ్ మేకింగ్ జర్నీ గురించే సినిమాలు చేస్తారు. వాళ్ళ సబ్జెక్ట్ అదే అయ్యి ఉంటది. మీరు కూడా అలాంటిదే తీసుకున్నారు. అసలు రీజన్ ఏంటి దానికి? రీజన్ అది రైటర్ అని కాకుండా జస్ట్ ఒక నచ్చని జాబ్ చేస్తూ నచ్చిన జాబ్ కి ఎట్లా కన్వర్ట్ అయ్యాడు అంటే తన ప్యాషన్ ఎట్లా ఫాలో అయ్యాడు అనేది చెప్దాం అనుకున్నా. సో దాంట్లో ఆబ్వియస్ గా మనం రాసుకునేటప్పుడు మన లైఫ్ లో ఇన్సిడెంట్స్ ని బేస్ చేసుకుని కొన్ని ఇన్సిడెంట్స్ ని బేస్ చేసుకొని రాసుకుంటాం కాబట్టి సో ఐ థాట్ ఈ రైటర్ అనే కాన్సెప్ట్ ని పెడితే నాకు అండ్ అండ్ ఇది జీరో బడ్జెట్ కాబట్టి ఒక రూమ్ లోనే జరగాలి. రైటర్ ఇన్ ద సెన్స్ వాడు ఒక రూమ్ లోనే రాసుకుంటూ సో వాడి ప్రపంచంలో వాడుంటూ అట్లా ఉంటది కాబట్టి నేను అది తీసుకున్నాను. సో నాకు బడ్జెట్ తగ్గిపోద్దని ప్లస్ ప్లస్ ఇదేమంటారు నన్ను నేను ఇన్స్పైర్ చేసుకోవడం అనుకోండి, లైక్ దట్. యా. అండ్ ఇంకొక విషయం వచ్చేసరికి లైక్ నాకు ఓన్లీ వన్ అండ్ ఓన్లీ మైనస్ ఏమనిపించింది అంటే ఆడియో క్వాలిటీ అనిపించింది అనమాట. లైక్ ఒక్కొక్క చోట చాలా బాగుంది, అంటే ఐ మీన్ ఆడియో అంతా రికార్డింగ్ అంతా చాలా మొత్తం వినపడేటట్టు ఉంది, ఆడిబుల్ గా ఉంది. ఒక్కో చోట కంప్లీట్లీ చాలా అండర్ గా ఉంది, అంటే చాలా తక్కువ వాయిసెస్ ఉన్నాయి. అంటే రెండింటికి ఒకటే ప్రాసెస్ ఫాలో అవ్వలేదా మీరు డబ్బింగ్ చెప్పేటప్పుడు? అంటే కాన్వర్జేషన్ సీన్స్ ఏమో తక్కువ వస్తున్నాయి, అట్ ది సేమ్ టైం నరేషన్ చెప్తున్నప్పుడు, వాయిస్ ఓవర్ నరేషన్ ఇస్తున్నప్పుడు మాత్రం మనకి ఆడియో అనేది హై క్వాలిటీ వస్తుంది అనమాట. రెండింటికి ఒకటే ఫాలో అవ్వలేదా మీరు? యాక్చువల్లీ నరేషన్ అంటే వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు డాల్బీ అట్మాస్ వాడాను, కన్వర్సేషన్ అప్పుడు క్యాప్ కట్ యూస్ చేశాను. సో ఈ కన్వర్సేషన్ చాలా క్వాలిటీగా వచ్చింది. అందరూ ఫస్ట్ 3 minutes లాస్ట్ 3 minutes మాత్రం చాలా బాగుంది బ్రో వాయిస్ ఓవర్ కానీ డైలాగ్స్ కానీ అన్నారు. సో అదేమైపోయిందంటే ఇప్పుడు డాల్బీ అట్మాస్ లో ఏమైపోద్ది అంటే మనకి ఫుటేజ్ తో పని లేదు, మనం డైలాగ్ చెప్పుకొని దాన్ని మన ఫుటేజ్ కి సింగ్ చేసుకోవటం ఎడిటింగ్ లో. బట్ కన్వర్సేషన్ కి ఏమైపోద్ది అంటే మన పర్టికులర్ ఫుటేజ్ చూసుకుంటూ డబ్బింగ్ చెప్పాలి. సో అందుకని నేను క్యాప్ కట్ యూజ్ చేశాను. ఆ క్యాప్ కట్ యూజ్ చేసినప్పుడు వాయిస్ ఎన్హాన్స్ చేశాను, అప్ టు 1000 ఎన్హాన్స్ చేశాను. బట్ యా కొన్ని మైన్యూర్ నాయిసెస్ తర్వాత కొద్దిగా లో వాయిస్ ఉంది, ఐ యాక్సెప్ట్ దట్. సో నెక్స్ట్ ప్రాజెక్ట్స్ నుంచి దాన్ని ఖచ్చితంగా ఇంప్రూవ్ చేసుకునేదానికి ట్రై చేస్తాను. యా. లైక్ నాకు ఇంకొక స్టాండ్ అవుట్ అయిన ఎలిమెంట్ ఏంటంటే ఫిలింకి వచ్చేసప్పటికి డైలాగ్స్ చాలా స్టాండ్ అవుట్ అయినాయి. అంటే ఆ డైలాగ్స్ లో ఉండే ప్రాస కావచ్చు, ఆర్ఎల్స్ డైలాగ్స్ లో చెప్పే ఆ కోర్ కాన్సెప్ట్ ఏదైతే ఉంటుందో నాకు చాలా బాగా నచ్చింది అనమాట. ఆ డైలాగ్స్ ని మీరు పర్సనల్ లైఫ్ నుంచి ఇన్స్పిరేషన్ గా తీసుకుని రాసారా, ఆర్ఎల్స్ ఏమన్నా వేరే రకంగా ఏమన్నా రాసారా? అంటే ఐ మీన్ క్యారెక్టర్ బిల్డ్ చేసుకోవడానికి. అంటే నేను నా పాయింట్ ఇది ఫిక్స్ అయ్యాను. సో నచ్చని జాబ్ చేస్తున్నాడు వాడు, ఎందుకు ఆ జాబ్ చేస్తున్నాడు, తర్వాత వాడికి ఇష్టమైన జాబ్కి ఎట్లా కన్వర్ట్ అవ్వాలి, ఇది పాయింట్. సో నా ఫ్రెండ్స్కి ఒక 4-5 members కాల్ చేశా. అంటే నాలాగే వాళ్ళకి నచ్చని జాబ్ చేస్తున్న ఎవరన్నా ఉన్నారో వాళ్ళకి కాల్ చేసి అరే ఎందుకు చేరావు, ఆల్మోస్ట్ చెప్పిన పాయింట్ ఏంటంటే డబ్బు కోసం. సో అందుకని ఇప్పుడు నా షార్ట్ ఫిల్మ్లో కూడా అది చెప్పాలి, కానీ ఎలా చెప్పాలి? అందుకని ఒక సబ్ డ్రీమ్ పెట్టుకొని ఒక సొసైటీని ఒక డాల్ రూపంలో రిప్రజెంట్ చేస్తూ ఆ డైలాగ్ ఆ డాల్ చేత చెప్పించాను. ఇట్లా ఒక తల్లి కడుపున బిడ్డ పుట్టాలంటే డబ్బు కావాలి, ఆ బిడ్డ పెరిగి పెద్దదై మరణించి మట్టిలో కలవాలంటే డబ్బు కావాలి. సో పుట్టుక నుండి సావు దాకా ప్రతి అవసరానికి డబ్బు అయినప్పుడు ఆ డబ్బు కోసం మనం అమ్ముకోవడంలో తప్పేంటి, సో నువ్వు ఈ జాబ్ చేయటంలో తప్పు లేదు అని చెప్పి ఒక స్ట్రాంగ్ గా చెప్తుంది. అంటే వాడు ఆ సొసైటీకి ఇన్ఫ్లుయెన్స్ అయిపోతాడు. అట్ ద ఎండ్ ప్రాక్టికల్ గా మాట్లాడుకుంటే మనం కానీ ఒక టైంలో ఇన్ఫ్లుయెన్స్ అయిపోతాం బ్రో. సో నిజమే కదా అని చెప్పి, సో అట్లా వాడు ఆ జాబ్ అందుకు చేరాడు. సో దట్ ఈస్ ద ఒక ఫ్లాష్ బ్యాక్ అనుకోండి, సబ్ డ్రీమ్ లా చెప్పాను మీకు జస్ట్ ఒక డైలాగ్ రూపంలో. అండ్ చెప్పండి. అదే ఇప్పుడు నాది జీరో బడ్జెట్. సో నేను డైరెక్షన్ పరంగా పెద్ద పెద్ద యాంగిల్స్ పెట్టలేను. సో నేను చాలా ఆర్టికల్స్ ఇంటర్వ్యూస్ చదివినప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే మనం చెప్పాలనుకున్న పాయింట్ ని ఎయిదర్ యాక్షన్ అంటే డైరెక్షన్ ని బేస్ చేసుకొని మల్టిపుల్ యాంగిల్స్ లేకపోతే యాక్షన్ ద్వారా చెప్పొచ్చు, లేదా
ఒక్క డైలాగ్ రూపంలో మొహం పైన కొట్టినట్టు చెప్పొచ్చని నేను ఒక ఇంటర్వ్యూలో ఎక్కడో చూశాను బ్రో. సో ఈ తరుణ్ భాస్కర్ ఇట్లా వీళ్ళందరూ ఏం చేస్తారంటే ఒక డైలాగ్ రూపంలో స్టోరీని అంతా చెప్పేస్తారు. సో నేను అట్లా సెట్ బ్యాక్స్, సెటప్స్, పే ఆఫ్స్ అన్ని డైలాగ్స్ రూపంలోనే ఇచ్చుకున్నాను బ్రో. సో మెయిన్ గా చెప్పాలంటే ఈ షార్ట్ ఫిల్మ్ అంత రెస్పాండ్కి రావడానికి కూడా మెయిన్ రీజన్ వచ్చి డైలాగ్స్ అండ్ రైటింగ్. సో ఐఎమ్ హ్యాపీ ఫర్ దట్ యాక్షన్. యా, లైక్ ఏంటంటే మనకి మీరు అన్నట్టు సొసైటీ మన మీద రుద్దే కొన్ని ప్రెజర్స్, కొన్ని అంటే వాళ్ళ తాలూకా ఆలోచనలు మన మీద రుద్దుతూ ఉంటది. అవి లాజికల్ గా మనకు కూడా కరెక్టే అనిపిస్తాయి ఒక పాయింట్ ఆఫ్ టైమ్ లో. బట్ ఏంటంటే ప్రతి లాజిక్ కి ఒక కౌంటర్ లాజిక్ కూడా ఉంటది. మీరు అది క్లైమాక్స్ లో చూపించారు. నాకు అది బాగా నచ్చింది అనమాట. అంటే ఇప్పుడు నార్మల్ గా డబ్బు అనేది అవసరం అనేది ఎంత కన్విన్సింగ్ గా చెప్పారో, ఆ అవసరానికి కౌంటర్ లాజిక్ ఏదైతే ఉందో ఆ దాన్ని కూడా మీరు అంతే కన్విక్షన్ తో చెప్పారనమాట. నాకు అది బాగా నచ్చింది యాక్చువల్లీ. అండ్ ఇంకో విషయానికి వస్తే మనకి ఇప్పుడు ఈ ఫిలిం లో మీరు నాకు ఒక రెఫరెన్స్ లాగా అనిపించింది. మీరు ఆ ఫిలిం నుంచి ఇన్స్పైర్ అయ్యారా ఏంటి అన్నట్టు అనిపించింది. ఆ ఫిలిం వచ్చేసి ఇన్సెప్షన్ అనమాట. డ్రీమ్ అనే కాన్సెప్ట్ వచ్చేటప్పటికి మనకు కొద్దిగా ఇన్సెప్షన్ అనేది మనకి మన మైండ్ లో ట్రిగర్ అవడం అనేది ఖచ్చితంగా జరుగుతుంది. సో అసలు మీరు ఇన్స్పిరేషన్ అయ్యారా, లేకపోతే మీ సొంతంగా అంటే ప్యారలల్ థాట్ లాగా ఏమైనా వచ్చిందా ఇది? యాక్చువల్లీ ఇది చెప్పాలంటే నేను మన తెలుగులో సుహాస్ అతిథి అనే ఒక షార్ట్ ఫిల్మ్ తీశాడు గురు. సో నేను జీరో బడ్జెట్ షార్ట్ ఫిల్మ్ తీయాలి, ఒక్క క్యారెక్టర్ ఉండాలి అన్నప్పుడు నేను మల్టిపుల్ షార్ట్ ఫిల్మ్ యూట్యూబ్ లోనే రీసెర్చ్ చేస్తున్నా. 1 man షార్ట్ ఫిల్మ్ అది ఇది అవి చూస్తున్నప్పుడు నేను ఈ షార్ట్ ఫిల్మ్ చూశాను ర్యాండమ్ గా. సో నాకు కాన్సెప్ట్ నచ్చింది. సో కాన్సెప్ట్ వరకే అడాప్ట్ చేసుకొని దాని లోపల స్టోరీ మొత్తం మనం మనది పెట్టుకొని చేస్తే ఎలా ఉంటది అని చెప్పి వచ్చిన థాట్ బ్రో ఇది. సో ఆ సబ్ డ్రీమ్ అనే తర్వాత వెళ్తున్నప్పుడు మనకి ఒక డౌట్ వచ్చేస్తుంది, అసలు అంత అవసరం ఉన్నప్పుడు ఇటు జాబ్ ఎందుకు చేరటం, జాబ్ చేరకుండా ప్యాషన్ ఫాలో అవచ్చు కదా. అప్పుడు దీన్ని ఎలా పెట్టాలని ఆలోచిస్తున్నప్పుడు నాకు ఇట్లా ఒకే సబ్ డ్రీమ్ అనేది ఒకటి పెట్టి దాన్ని ఒక సొసైటీని డాల్ రూపంలో రిప్రజెంట్ చేసి దాని ద్వారా చెప్దామని చెప్పి అట్లా వచ్చింది బ్రో ఈ థాట్. యా, అండ్ ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు నార్మల్ గా మనకి ఏ యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసినా లేకపోతే ఈడు ఎక్కడి నుంచి కాపీ కొట్టాడు లేకపోతే అక్కడి నుంచి ఇన్స్పైర్ అయ్యానని చెప్పి చెప్తా ఉంటారు. అసలు దీని మీద మీ టేక్ ఏంటి, కాపీ ఆర్ ఇన్స్పిరేషన్ మీద? కాన్సెప్ట్ తీసుకోవడంలో తప్పు లేదు బ్రో నన్ను అడిగితే. సో మీరు రెండు చూడండి ఒకసారి. ఇప్పుడు ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో మీరు కానీ 2 షార్ట్ ఫిల్మ్స్ చూడండి. సో కాన్సెప్ట్ ఈస్ సిమిలర్ అంతే. ఒక డ్రీమ్ లోకి ఆ పాస్ట్ ఫ్యూచర్ నుంచి వచ్చి వాడిని మార్చేదానికి ట్రై చేస్తాడు. బట్ ద ఎంటైర్ అప్రోచ్ ఈస్ డిఫరెంట్, స్టోరీ టెల్లింగ్ ఈస్ డిఫరెంట్, డైలాగ్స్ ఆర్ డిఫరెంట్, స్టోరీ లైన్ ఈస్ డిఫరెంట్. సో ఇట్స్ ఓకే టు ఇన్స్పైర్ బ్రో, ఇట్స్ ఓకే. యా, అంటే నా పాయింట్ ఏంటంటే శ్రీశ్రీది ఒక చరశ్చంద్రిక అని ఒక పోయిటరీ ఉంటది. దాంట్లో ఏంటంటే ఏదో రాద్దాం అని కూర్చున్నాను, కానీ ఏది రాద్దామన్నా ఎవడో ఒకటి రాసే ఉన్నాడు, ఆ రాసినోడు ఎవడో నాకంటే బాగానే రాశాడు, అలాంటప్పుడు కాగితం మీద కలంకాన్ని అంటించడం ఎందుకు అనిపించి ఆగిపోయానని సంథింగ్ ఉంటది. అంటే లైక్ ఏంటంటే నువ్వు ఏ థాట్ తీసుకున్నా ఆ థాట్ ని ఎక్కడో ఒక చోట నువ్వు అంటే ఇన్ని బిలియన్ పీపుల్లో ఇంతమంది ఆల్రెడీ చనిపోయిన వాళ్ళు ఉన్నారు, ఇప్పుడు ఎగ్జిస్టెన్స్ లో ఎంతమంది ఉన్నారు, ఈ ప్యారలల్ థాట్స్ అనేవి ఖచ్చితంగా ఉంటాయి. బట్ నువ్వు నీ ఒరిజినాలిటీని, నీ ఐడెంటిటీని నువ్వు ఎలా ఇంక్లూడ్ చేస్తున్నావు అనేది ఇంపార్టెంట్ అనేది నాకు అనిపించింది అనమాట. అది మీ ఒరిజినాలిటీ నాకు ఈ ఫిలిం లో కనిపించింది. అంటే డైలాగ్స్ లో కావచ్చు, ఆరల్స్ ఇంకో దాంట్లో కావచ్చు. సో నాకు అంటే మీ నుంచి తెలుసుకుంటే బాగుంటదని అనిపించి నేను మిమ్మల్ని క్వశ్చన్ అడిగాను. అండ్ ఇంకో విషయం ఏంటంటే మీరు ఒక డైలాగ్ రాశారనమాట. అంటే ఇప్పుడు నేను నీ గురించి 2 ఏళ్ళలో సైంటిస్ట్ అయిపోయి నిన్ను కలవడానికి నేను ఫ్యూచర్ నుంచి వచ్చానంటావా అని చెప్పి ఒక డైలాగ్ రాశారు. అది నాకు చాలా హుక్ అయింది అనమాట, బాగా నచ్చింది నాకు ఆ డైలాగ్. ఇప్పుడు నార్మల్ గా నాకు ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు జనరల్ గా మనం గతాన్ని మార్చడానికి ఫ్యూచర్ నుంచి ఏదో వెళ్ళిపోయినట్టు చూపిస్తాం, కానీ మీరు గతం నుంచి ఒక క్యారెక్టర్ వచ్చి ఫ్యూచర్ లో ఉన్నోడిని క్వశ్చన్ చేస్తుంది అనేది నాకు బాగా నచ్చింది అనమాట. ఇది ఇంకో రకంగా చెప్పాలంటే మనకి టైం ట్రావెల్ కాన్సెప్ట్స్ ఉంటాయి కదా, అంటే పాపులర్ టైం ట్రావెల్ థియరీస్ అన్నిటిని కూడా జస్టిఫై చేస్తుంది. ఇది మనం గతాన్ని మార్చలేమని చెప్పి చెప్తుంది అనమాట. ఏ సైన్స్ ఫిక్షన్ అంటే ఐ మీన్ ఏ టైం ట్రావెల్ థియరీ తీసుకున్నా గ్రాండ్ ఫాదర్ పారాడాక్స్ అలా చెప్తుంది. సో నాకు అది కూడా బాగా అనిపించింది ఈ ఫిలిం లో. ఇంకో విషయం ఏంటంటే మనం ఏదైనా మన సొంతంగా ఒక్కళ్ళమే చేసుకుంటున్నప్పుడు ఫిలిం రిలేటెడ్ గా, అంటే ఫిలిం మేకింగ్ అనేది క్రూతో ఇన్వాల్వ్ అయిన పని, అంటే ఒక్కళ్ళే చేసుకోవడం అనేది చాలా తలపోటుతో కూడుకున్న వ్యవహారం అది. అసలు మీరు ఎలాంటి
ఇబ్బందులు ఫేస్ చేశారు ఈ ఫిలిం చేసే ప్రాసెస్ లో? ఫస్ట్ ఈ సిరీస్ స్టార్ట్ చేసినప్పుడు ఈడే ఈ పెద్ద తోప ప్రీ ప్రొడక్షన్ నుంచి పోస్ట్ ప్రొడక్షన్ దాకా ఈడు ఒక్కటే చేస్తున్నాడు, అంత అవసరమా అని చాలా మంది కొంతమంది మెసేజ్లు పెట్టారు బ్రో. కాకపోతే ఏమైపోయిందంటే నేను ఎక్కడో విన్నాను కూడా, సో ఎక్కడో చదివాను, ఒక కథ రాయాలంటే ఒక పెన్ ఉంటే చాలు, ఒక పెయింట్ వేయాలంటే ఒక బ్రష్ ఉంటే చాలు, కానీ ఒక సినిమా తీయాలంటే ఒక సైన్యం కావాలి. అవునవును, ఫేమస్. యా, నేను నమ్ముతాను అది ఖచ్చితంగా. మరి ఆ టీం లేనప్పుడు మనం ఏం చేయాలి? నాకు 2 ఆప్షన్స్ కనపడ్డాయి. అదే పోయి ఉద్యోగం చేసుకున్నావా, లేకపోతే ఏం లేదు కదా నువ్వు ఒక్కటే పోయి తీసావా. సో తీసినప్పుడు మనకంటే ఒక టీం ఫామ్ అవ్వద్ది. సో అలా చెప్పి స్టార్ట్ చేసిన. సో ఫస్ట్ నెగిటివిటీ ఉన్నింది, తర్వాత మొత్తం పాజిటివిటీగా కన్వర్ట్ అయింది. సో అదే బ్రో, మన దగ్గర ఉన్న రిసోర్సెస్ తో మనం చేయగలిగింది చెయ్యాలి. సో ఆటోమేటిక్ గా ఎవ్రీథింగ్ ఫాల్స్ ఇన్ ప్లేస్ అండ్ మనకు కావాల్సిన టీం అనేది ఆటోమేటిక్ గా ఫామ్ అవుతుంది. సో దట్స్ హౌ ఐ గాట్ దిస్ ఫామ్ ద టీమ్ నౌ. యా, లైక్ ఏంటంటే నేను మీరు డే 0 స్టార్ట్ చేసినప్పటి నుంచి నేను మీ రీలోడ్ చూసినప్పుడు నాకు చాలా ఇన్స్పైరింగ్ అనిపించింది. అలాగే మీరు నాకు పరిచయం అయ్యారు. బట్ నాకు ఏంటంటే ఈ ప్రాసెస్ లో మనం స్క్రోల్ చేసుకునే ప్రాసెస్ లో మీ రీల్ ఎక్కడో మిస్ అయింది. మళ్ళీ మీరు ఫిలిం తీసిన తర్వాత నాకు సజెషన్స్ లో మీ రీల్ చూపించింది అనమాట. యాక్చువల్లీ చెప్పాలంటే నేను స్క్రాచ్ టు స్క్రీన్ అని ఒక సిరీస్ స్టార్ట్ చేశాను. ఇప్పుడు ఆ సిరీస్ చేయడానికి ఇన్స్పిరేషన్ మీరే. సో ఐ వాంట్ థ్యాంక్ యూ అనమాట దీని గురించి. ఎనీబడీ కెన్ డూ ఇట్ బ్రో, బట్ నేను మీ కంటెంట్ చూశాను. సో ఇప్పుడు మీరు అన్నారు కదా నాకు ఇన్స్పిరేషన్ అని, ఇప్పుడు కూడా నేను చూశాను. మీరు నా కాన్సెప్ట్ ఒకటే అడాప్ట్ చేసుకున్నారు. లోపల నేను చూస్తే మొత్తం కంప్లీట్ డిఫరెంట్ ఉంది కదా. సో దట్స్ వాట్ ఎనీబడీ కెన్ టేక్ ఎనీథింగ్, బట్ మనం ఓన్ గా చెప్తున్నామా లేదా అనేది. యా, దట్ కెన్ ఐ నో సంథింగ్ అబౌట్ దట్ స్క్రాచ్ టు స్క్రీన్? యా, అబ్సల్యూట్లీ. యా, కెన్ యూ టెల్ మీ సంథింగ్? అంటే స్క్రాచ్ టు స్క్రీన్ అంటే ఏంటంటే, ఇప్పుడు నార్మల్ గా మనం ఒక షార్ట్ ఫిలిం తీయడానికి మీరు ఏదైతే స్టార్ట్ చేశారో అదే సిరీస్ ని నేను ఒక ఫిలిం తీయాలంటే, అంటే షార్ట్ ఫిలిం అంటే కొద్దిగా కంపారిటివ్లీ కొద్దిగా తక్కువ వర్క్ ఉంటది. బట్ ఏంటంటే ఫిలిం ప్రొడ్యూస్ చేయాలంటే అసలు మనం స్క్రిప్టింగ్ స్టేజ్ నుంచే మంత్స్ పడుతుంది ఒక స్క్రిప్ట్ కంప్లీట్ చేయడానికి. కానీ అంటే ఫస్ట్ డ్రాఫ్ట్ ఉంటుంది, సెకండ్ డ్రాఫ్ట్ ఉంటుంది, ఫైనల్ డ్రాఫ్ట్ కి వెళ్ళేదాకా చాలా జర్నీ ఉంటుంది. మనకి చాలా బర్న్అవుట్ ఉంటది. ఇదంతా మనం ఏంటంటే జనాలకి మనం నేర్చుకుంటూ జనాలకి నేర్పిస్తే ఎలా ఉంటది అనేది అనిపించింది అనమాట. ఫస్ట్ అయితే నా జర్నీ షేర్ చేద్దాం అనుకున్నా. బట్ ఏంటంటే కొంతమంది నాకు మెసేజ్లు పెట్టారు, బ్రో క్యారెక్టర్ డిజైన్ చేయడంలో నాకు కొద్దిగా ఇబ్బందిగా ఉంది, సో క్యారెక్టర్ డిజైన్ చేయడానికి నువ్వేమన్నా టిప్స్ చెప్పగలవా, ఇలా కొంతమంది నాకు చెప్తూ వచ్చారు అనమాట. సో మనతో పాటు జనాలు కూడా నేర్చుకుంటున్నారంటే మనం హ్యాపీగానే కదా ఉండొచ్చు. సో అలా అన్నమాట. ఈ ఫిలిం ఏంటంటే నేను ఒక ఐడియా లెవెల్ నుంచి, అసలు నేను ఈ ఫిలిం స్టార్ట్ చేసినప్పుడు నా దగ్గర ఐడియా కూడా లేదు. ఐడియా జనరేషన్ నుంచి ఫీచర్ ఫిలిం తీసి అది రిలీజ్ చేసేదాకా నా జర్నీ మొత్తం షేర్ చేస్తా. అది ఈ ఫిలిం, ఈ స్క్రాచ్ టు స్క్రీన్ యొక్క హోల్ కాన్సెప్ట్ అనమాట. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను నా షార్ట్ ఫిల్మ్ ఒక లిమిట్ పెట్టుకున్నాను, 30 days లో కంప్లీట్ చేస్తాను. అట్లా మీరేమన్నా లిమిట్ పెట్టుకున్నారా? సో బికాస్ చాలా ప్రెషర్ ఉంటుంది బ్రో, లిటరల్లీ ఫోన్ చేసి చాలా ప్రెషర్ ఉంటుంది ఫాలోవర్స్ నుంచి. సో దట్ హౌ యూ కెన్ మేనేజ్. సో ఏమన్నా టైం లిమిట్ ఉందా? టైం లిమిట్ అయితే పెట్టుకోలేదు బ్రో. అంటే ఇప్పుడు నార్మల్ గా ఒక షార్ట్ ఫిలిం తీయడానికి మనం ఇంత టైంలో పెట్టుకుని తీసేయచ్చు అని చెప్పి పెట్టుకోవచ్చు. ఎందుకంటే డ్యూరేషన్ తక్కువ, మనకి కొద్దిగా కంపారిటివ్లీ వర్క్ అనేది తక్కువ ఉంటది. ఒక ఫిలిం ని మనం నార్మల్ గా షార్ట్ ఫిలిం అనేది బడ్జెట్స్ తక్కువ ఉంటాయి, ఇవన్నీ తక్కువ ఉంటాయి. ఇప్పుడు మనం ఫిలిం చేస్తున్నప్పుడు ఏంటంటే చాలా హ్యూజ్ బడ్జెట్స్, హ్యూజ్ క్రూస్ తో మనం సెట్స్ బిల్డ్ చేయాల్సి ఉంటది. ఇవంతా ప్రాసెస్ అంతా మనం ఒక 10 రోజుల్లో చేసేయాలి, లేకపోతే ఒక 100 రోజుల్లో చేసేయాలి అనేది మనం పెట్టుకుంటే ఏంటంటే మన ఐడియాకి మనం న్యాయం చేయలేం. అంటే మనం ఇప్పుడు నార్మల్ గా దేవరా మూవీ వస్తుంది కదా, అందులో ఒక షార్ట్ తీయడానికి సమ్ X days పట్టిందంట వాళ్ళకి. అంటే మనకి ఒక ఫిలిం తీయడానికి అంత టైం పడుతున్నప్పుడు మనం ఈ టైం బౌండరీ పెట్టుకున్నప్పుడు ఎలా ఉంటదంటే ఖచ్చితంగా మనం దానికి న్యాయం చేయలేం. అలా అని చెప్పి నేను సంవత్సరాల తరబడి అయితే తీయకూడదని చెప్పి అనుకుంటున్నాను. కొన్ని అంటే రీజనబుల్ అమౌంట్ ఆఫ్ డేస్, అంటే ఒక 3 months పోస్ట్ ప్రొడక్షన్, 3 months ప్రీ ప్రొడక్షన్, అలాగా ఒక 1 year అనుకుంటున్నాను అనమాట. సో ఇప్పుడు మీరు ప్రీ ప్రొడక్షన్ లో ఉన్నారు కాబట్టి మీరు అప్పుడే వర్క్ చేసుకుంటున్నారు. సో ప్రొడక్షన్ కావాలి, సో అప్పుడు మీకు అసిస్టెంట్ డైరెక్టర్స్ కావాలి, క్యాస్ట్ కావాలి, క్రూ కావాలి. సో వాళ్ళందరినీ ఎలా పిక్ చేసుకుందాం అనుకుంటున్నారు? సో దట్స్ హౌ ద క్యాస్ట్ అండ్ క్రూ విల్ హ్యాపెన్. నాకు ఫస్ట్ డ్రాఫ్ట్ ఎప్పుడైతే కంప్లీట్ అవుతుందో అప్పుడు నేను కాల్ ఇస్తాను. అంటే నాకు ఏడీస్ కావాలి, లేకపోతే నాకు యాక్టర్స్ కావాలి, ఇవన్నీ నేను కాల్స్, ఆడిషన్ కాల్ కానీ ఇవన్నీ ఇస్తాను అనమాట.
ఆడిషన్ త్రూనే పిక్ చేసుకుంటాను. ఎందుకంటే మనకి ఇప్పుడు చాలా మంది మనకి ఆడిషన్ లేకుండా మనకి జస్ట్ ఒక మెసేజ్ పెట్టేసి మనం తీసుకోవాలంటే మనం కూడా వాళ్ళని ట్రస్ట్ చేయలేం అనమాట. ఇప్పటికి పెడతా ఉంటారు నాకు, అంటే నేను తీసిన షార్ట్ ఫిల్మ్స్ బేస్ చేసుకుని చాలా మంది నాకు మెసేజెస్ చేస్తూ ఉంటారు, బ్రో నేను మీ టీమ్ లో పార్ట్ అవ్వాలనుకుంటున్నాను. బట్ నువ్వు ఒకరిని అప్రోచ్ అవుతున్నావు అంటే నీకంటూ ఒక పోర్ట్ఫోలియో ఉండాలి. అంటే నువ్వు సాలిడ్ గా సినిమాలకు వర్క్ చేసేయాలని కాదు, కానీ నువ్వు రైటర్ అనుకో. ఫర్ ఎగ్జాంపుల్ నేను నా జర్నీ నేను ఎలా స్టార్ట్ చేశానంటే, ఇన్స్టాగ్రామ్ లో నా దగ్గర ఓన్లీ ఫోన్ ఉండేది, కోట్స్ పెట్టుకుంటా స్టార్ట్ చేశాను. ఆ కోట్స్ పెట్టుకుంటా నేను ఫిల్మ్ తీయడం, షార్ట్ ఫిల్మ్స్ తీయడం, ఇలాగ నేను ఒక జర్నీ చేశాను. ఇప్పుడు నువ్వు ఒక రైటర్ అయినప్పుడు, రైటర్ లా నువ్వు అప్రోచ్ అవుతున్నప్పుడు ఒక శాంపుల్ వర్క్స్ పెట్టుకో. అలా వస్తే నీకు ఎవరైనా తీసుకోవడానికి, నేను ట్రస్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు నేను కలిసి మాట్లాడడానికి కూడా రీజన్ అదే కదా బ్రో. చాలా మంది ఐడియా లెవెల్లోనే ఆగిపోతారు. ఐడియాస్ ఏముంది, కుప్పలు తిప్పలు మన బ్రెయిన్ లో ఉంటాయి, రోజు కొన్ని వేల ఆలోచనలు వస్తాయి మనకి. బట్ ఎగ్జిక్యూషన్ అనేదే కదా ఇంపార్టెంట్. ఇప్పుడు నేను నిన్ను నమ్ముతున్నానంటే నీ ఎగ్జిక్యూషన్ చూసి నమ్ముతున్నాను. సో ఎవరైనా ఒక శాంపుల్ వర్క్, ఒక బాడీ ఆఫ్ వర్క్ ఉంటే దాన్ని మనం చూసి జడ్జ్ చేయొచ్చు అనమాట. అంటే మనకి వీళ్ళు సెట్ అవుతారు, సెట్ అవ్వరని. వాళ్ళ టాలెంట్ ని మనం ఎలాగో జడ్జ్ చేయలేం, ఎందుకంటే మనకి సింక్ అవుతుందా లేదా అనేది మాత్రం మనం చూసుకోగలుగుతాం. సో అది సో ఈ క్వశ్చన్ ఎందుకు అడిగానంటే, చాలా మంది ఆస్పైరింగ్ ఫిల్మ్ మేకర్స్ ఛాన్సుల కోసం ఎదురు చూస్తున్నారు. లిటరలీ ఈ సిరీస్ స్టార్ట్ చేసినప్పుడు నాకు ఒక 300 కాల్స్ వచ్చినాయి. దాంట్లో 200 వరకు యాక్టింగ్ కోసం, యాక్టింగ్ ఇంట్రెస్టెడ్ ఆస్పైరింగ్ ఫిల్మ్ మేకర్స్ ఉన్నారు. సో అందుకోసం ఈ క్వశ్చన్ అడిగాను అనమాట. సో మీరు ఏమన్నా పెడితే ఇక్కడి నుంచే పిక్ చేసుకుంటారా లేకపోతే ఎట్లా అని చెప్పేసి. సో ఎవరైనా ఆడిషన్ త్రూనే. సో ఈ షార్ట్ ఫిల్మ్ ఎట్లా అనుకున్నారు? ఐ మీన్ లైక్ ఓటీటీ ఆర్ యూట్యూబ్ ఆర్ థియేట్రికల్ ఆర్ హౌ? నేను బేసిక్ గా నేను స్టార్ట్ చేసినప్పుడే థియేటర్ అని చెప్పి అనుకున్నాను బ్రో. ఎందుకంటే నేను ఆల్రెడీ థెరపీ అని ఒక ఫిలిం స్టార్ట్ చేశాను. అదేంటంటే నేను ఫస్ట్ ఓటీటీ అనుకుని స్టార్ట్ చేశాను. అదేంటంటే ఓటీటీ బౌండరీస్ లో మనం ఫిట్ చేయడానికి ఇంకా ఎక్కువ కష్టపడాల్సి వస్తుంది. అంటే ఇప్పుడు నార్మల్ గా వాడు ఏమంటాడు, 1 hour 40 minutes ప్లస్ ఉండాలంటాడు సినిమా. ఈ 1 hour 40 minutes ప్లస్ సినిమా పెట్టుకుని మనం ఓటీటీకి వెళ్తే దానివల్ల ఉపయోగం ఏముంటది? థియేటర్కి వెళ్తేనే కదా బెస్ట్ మనం. ఎగ్జాక్ట్లీ. సో నువ్వు నన్ను ఇంటర్వ్యూ చేసేస్తున్నావు బ్రో, నేను నిన్ను ఇంటర్వ్యూ చేస్తానని. లైక్ ఓకే. ఇప్పుడు నాకు నీ ఫిలిం విషయానికి వస్తే, నీ షార్ట్ ఫిలిం విషయానికి వస్తే నాకేమనిపించింది అంటే, జంప్ కట్స్ వాడావు కదా. ఒక డైలాగ్ అయిన తర్వాత జంప్ కట్స్ వాడతాను. అంటే వీడు ఎంత మొనాటనస్ లైఫ్ ని లీడ్ చేస్తున్నాడు అని చెప్పడానికి జంప్ కట్స్ వాడావు. అంటే జంప్ కట్టే సెలెక్ట్ చేసుకోవడానికి రీజన్ ఏంటి అక్కడ? అంటే వాళ్ళ లైఫ్ ని చూపించడానికి. అంటే స్టార్టింగ్ లో పోర్షన్ గురించి కాదు నేను చెప్పేది. ఇప్పుడు నార్మల్ గా నీ లైఫ్ ఇప్పుడు ఎలా ఉంటుందో తెలుసా అని అడిగినప్పుడు, లైఫ్ అంటే డ్రెస్సెస్ చేంజ్ అవుతూ ఉంటాయి, వర్క్ చేసుకుంటూ ఉంటాడు, బ్రష్ చేసుకుంటూ ఉంటాడు, అక్కడ జంప్ కట్స్ వాడావు. అంటే జంప్ కట్సే సెలెక్ట్ చేసుకోవడానికి రీజన్ ఏంటి? అంటే ఆ పోర్షన్ కి చాలా మంది జంప్ కట్సే వాడతారు. అసలు వేరే ఏమీ పిక్ చేసుకోకుండా అదొక్కటే పిక్ చేసుకోవడానికి రీజన్ ఏంటి, జంప్ కట్సే పిక్ చేసుకోవడానికి? స్టార్టింగ్ మాంటేజ్ వచ్చేసి మ్యాచ్ కట్స్ యూజ్ చేసినప్పుడు, అంటే ఫస్ట్ ఈ మీడియం షాట్ లోనే బాధగా ఉంటాడు. సో బ్యాక్గ్రౌండ్ కూడా ఇదే. సో మీడియం షాట్ లో బాధ ఉంటాడు, ఈ మీడియం షాట్ లోనే బ్రష్ చేస్తాడు, ఈ మీడియం షాట్ లోనే వర్క్ చేస్తాడు. తర్వాత మీరు చెప్పిన సిచ్యువేషన్ లో నీ లైఫ్ చూస్తావు అన్నప్పుడు జంప్ అంటే బాధగా ఫస్ట్ డే ఉంటాడు, సెకండ్ డే ఉంటాడు, థర్డ్ డే ఉంటాడు, ఫోర్త్ డే ఉంటాడు, జంప్ కట్స్. తర్వాత మళ్ళీ ఫస్ట్ డే, సెకండ్ డే, థర్డ్ డే, ఫోర్త్ డే బ్రష్ చేస్తాడు. అట్లా చూస్తే మనం ఒక ఎంపతిగా ఫీల్ అవుతాం అని. సో హీ వాస్ రియలీ ఫీలింగ్ బ్యాడ్, సో హీ షుడ్ క్విట్, వాడు మానేయాలి అని మనం కొద్దిగా ఫీల్ అవుతాం. కానీ ఎలా మానుతాడు? సో దట్ ఈస్ ఇంట్రెస్టింగ్. కాబట్టి లాస్ట్ లో కొద్దిగా ట్విస్ట్ టైప్ పెట్టాను. సో అది ఎంతమంది రీచ్ అయిందో నాకు తెలియదు, బట్ రీచ్ అయింది. ట్విస్ట్ అనేది చాలా బాగా వర్కౌట్ అయింది. అందుకే కదా ఇప్పుడు నార్మల్ గా నేను నీతో మాట్లాడినప్పుడు కూడా నేను ఆ ట్విస్ట్ గురించే మాట్లాడాను, యాక్చువల్లీ కాల్లో మాట్లాడినప్పుడు కూడా. అవునవును. లైక్ నాకు ఇంకో విషయం ఏమనిపించింది అంటే, 28 ఏళ్ళకి పిల్లల్ని కనాలి, ఇదే కదా లైఫ్ అన్న దగ్గర నువ్వు కొద్దిగా తడబడతావు వాయిస్ చెప్పేటప్పుడు. ఈ లూప్ లో నన్ను ఫిక్స్ చేద్దాం అని చెప్పి అనుకుంటున్నావు కదా అని. అది జనరల్ గా నార్మల్ గా వచ్చేసిందా, అన్ప్లాన్డ్ గా, ఆర్ఎల్స్ నువ్వు అది ప్లాన్ చేసి ఇక్కడ న్యాచురల్ గా ఉండాలి అని పెట్టడానికి పెట్టావు? అది లేదు, అన్ప్లాన్డ్ గా వచ్చేసింది. నాకు చెప్పాను కదా, నువ్వే చెప్పావు టైం లిమిట్ పెట్టుకున్నప్పుడు ఆబ్వియస్ గా టైం ప్రెషర్ ఉంటుందని. సో 30 days లో నాకు ప్రెషర్ భయంకరంగా ఉంది, ఎట్టి పరిస్థితుల్లో రిలీజ్ చేయాలి అని చెప్పి. రోజుకి 20-30 మంది కాల్ చేస్తారు, బ్రో రిలీజ్ చేయమని. సో డైలాగ్ అయితే అదే, అంతే కదా బ్రో. ఇప్పుడు మాక్సిమం మన 100% లో 95% ఇదే ఫాలో అవుతారు.
22 years కి చదువు అయిపోవాలి, 24 years కి జాబ్ చేయాలి, అది కానీ మనకు నచ్చింది కాదు, అందరు చేసిందే చేయాలి, 26 years కి పెళ్ళి అయిపోవాలి, 28 years కి పిల్లల్ని కలాలి, తర్వాత వాళ్ళు చూసుకొని మన జీవితం అంతా ఈ లూప్ లో పడి సావాలి. రిమైనింగ్ 5 అది నాకు డైలాగ్ నచ్చింది. డైలాగ్ కంటే కూడా నువ్వు అక్కడ తడబడ్డం నచ్చింది నాకు. ఎందుకంటే న్యాచురల్ గా మనం అంత పాలిష్డ్ గా మాట్లాడడం. ఇప్పుడు నార్మల్ గా మనం ఇంటర్వ్యూ చేస్తున్నా కానీ మనకు అక్కడక్కడ తడబాటు అనేది కామన్. అంటే ఇలా ఇలా అనడం అనేది కామన్ అనమాట, ఇలా రావడం అనేది. సో నాకు అది న్యాచురల్ గా అనిపించింది అనమాట. నాకు ఇది ఒకవేళ నిజంగా ఇది కనుక నువ్వు అనుకుని చేస్తుంటే అసలు అల్టిమేట్ యాక్టర్ అన్నట్టు నీలో అసలు ప్రీ ప్లాన్ కాదు. అది బాగా అనిపించింది నాకు. అంటే నువ్వు నార్మల్ గా నువ్వు స్టార్ట్ చేసిన తర్వాత నేను కూడా స్టార్ట్ చేశాను కదా ఇది సిరీస్. ఈ సిరీస్ స్టార్ట్ చేయడం ఒక ఎత్తు అయితే దీన్ని కంటిన్యూ చేయడం అనేది అసలు హైలీ ఛాలెంజింగ్ అనమాట. ఎందుకంటే ఒక 10 రోజులు చేసేటప్పటికి ఒక స్క్రిప్ట్ రాయాలి, అట్ ది సేమ్ టైం మనం కంటెంట్ క్రియేట్ చేయాలి. ఈ రెండింటిని ఎలా బ్యాలెన్స్ చేసావు నువ్వు? నాకైతే చాలా దారుణంగా ఉంది ప్రెజర్. బ్రో లిటరలీ 5 hours 6 hours లో నిద్రపోయేవాడిని బ్రో. నిజంగా 3 kgs వెయిట్ తగ్గిపోయి సిరీస్ స్టార్ట్ చేసినప్పుడు. నేను 9 to 5 జాబ్ చేసుకుంటా, సో తర్వాత 6 to 8 జిమ్కి వెళ్ళిపోతా, తర్వాత 8 నుంచి కంటెంట్ చేసుకొని ఇప్పుడు మన ఇన్స్టా కంటెంట్ చేసుకొని అప్లోడ్ చేసేస్తాను. సో తర్వాత రేపు పొద్దున ఎర్లీ మార్నింగ్ ఏం షూట్ చేయాలి, ఏం షార్ట్స్ ఉన్నాయి అవన్నీ ప్లాన్ చేసుకుంటాను. ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ సెలెక్ట్ చేసుకున్నా అంటే అప్పుడు వాయిస్ ఉండదు, అందరు నిద్రపోతుంటారు, మనల్ని ఎవ్వరు డిస్టర్బ్ చేయరు. అప్పుడు మన షార్ట్స్ మనం తీసేసుకున్నామా ఎన్ని వస్తాయని. బట్ తెలిసిందే కదా బ్రో, ఒక్కడే తీసుకున్నప్పుడు ఆ 3 hours 2 hours లో 2 షాట్లు పర్ఫెక్ట్ గా వస్తే ఆ రోజంతా ప్రశాంతంగా ఉంటది. నువ్వు అంటున్నావు కదా ఇప్పుడు నార్మల్ గా ఒక్కల మీద తీసుకుంటున్నావు అని. నేను కూడా ఫిలిం తీసాను సేమ్ ఇలాగే. ఏంటంటే రైటర్స్ వరల్డ్ అని చెప్పి నాకు ఒక షార్ట్ ఎన్ని గంటలు పట్టిందంటే అరౌండ్ ఒక 8 hours పట్టింది ఒక షార్ట్ తీయడానికి. ఎగ్జాక్ట్లీ. అంటే ఎందుకు అంత టైం పడుతుందంటే ఇప్పుడు నార్మల్ గా నీకు ఫ్లిప్ స్క్రీన్ ఉందనుకో, మనకి ఇప్పుడు ఫోన్ లో తీసినప్పుడు గానీ లేకపోతే ఒక చీప్ అండ్ కెమెరాస్ లో ఉంటాయి కదా, అందులో ఫ్లిప్ స్క్రీన్ ఇవ్వడాడు. ఆ ఫ్లిప్ స్క్రీన్ ఇచ్చినప్పుడు మనం ఫేస్ ఎక్కడ ఉంది, మనం ఎక్కడ మన మీటర్ లో పడుతున్నామో పడట్లేదు అనేది మనకు క్లారిటీ ఉంటది. నాదేమో చాలా చిన్న స్పేస్ అనమాట. నేను ఎంచుకున్న స్పేస్ అంటే ఒక చిన్న బాత్రూమ్ సైజ్ లో ఉంటది అది. ఆ స్పేస్ లో నేను కెమెరా ఫిక్స్ చేసుకుని అటు ఇటు ఇప్పుడు మళ్ళీ వచ్చి జస్ట్ ఒక చిన్నది మనం రికార్డింగ్ ఆఫ్ చేసి మళ్ళీ ఇంకోసారి రికార్డింగ్ ఆన్ చేయాలన్నా మళ్ళీ ఫ్రేమ్ సెట్ చేయాలి. అలా ఉంటది. అంటే నీకు ఇది చేసేటప్పుడు నీకు బర్న్అవుట్ అనేది లేదా నీకు? అంటే పిచ్చెక్కేది కదా? లిటరలీ అప్పుడప్పుడు నిజంగా బ్రో ఒక 2-3 షార్ట్స్ అయితే ఆల్మోస్ట్ ఎన్ని షార్ట్స్ ఎన్ని టేక్స్ ఎంత చేసినా కూడా డైలాగ్ బాగా వచ్చినప్పుడు షార్ట్ బారాదు, షార్ట్ బాగా వచ్చినప్పుడు డైలాగ్ బారాదు. మెంటల్. బట్ ఎట్ ద ఎండ్ మనకు నచ్చింది చేస్తున్నాం కాబట్టి సో ఇట్స్ ఓకే. సో మనకు నచ్చిన దానికోసం కష్టపడుతున్నాం కదా, సో ఇట్స్ ఆల్ ఫైన్. నాకు బాగా హార్డ్ హిట్టింగ్ గా తగిలిన డైలాగ్ ఒకటి ఉంది. అదేంటంటే ఒళ్ళు అమ్ముకునే వాళ్ళు ప్రాస్టిట్యూట్స్ అయితే మన మనసు నమ్ముకుని మనకి నచ్చని పని చేసే మనం కూడా ప్రాస్టిట్యూట్సే కదా అని చెప్పి అంటాం. అది ఆ డైలాగ్ పెట్టడానికి రీజన్ ఏంటి అంటే అటెన్షన్ గ్రాబింగ్ కోసం పెట్టావా, అరల్స్ నువ్వు అది జెన్యున్ గా నమ్ముతున్నావా? నేను ఇప్పటికి కూడా బిలీవ్ చేస్తున్నాను బ్రో, అసలైన ప్రాస్టిట్యూట్స్ ఒళ్ళు అమ్ముకునే వాళ్ళు కాదు. టాలెంట్ ని, బుద్ధిని, తెలివిని డబ్బు కోసం అనుకుంటున్నా మనం నిజమైన ప్రాస్టిట్యూట్స్. అలా అనుకుంటే ఈ సొసైటీలో 90% ప్రాస్టిట్యూట్స్ బ్రో. సో ఇది వాళ్ళు కొద్దిగా తిట్టుకున్నా సరే ఇట్స్ ద హార్ష్ ట్రూత్. అవును. నేను కూడా అంటే నువ్వు చెప్పే వరకు అంటే నేను అది కాన్షియస్ గా నేను బిలీవ్ చేయకపోయినా నాకు ఫీలింగ్ ఉంటది ఏంటంటే నేను నా జీవితాంతో నాకు నచ్చిన పనే చేయాలి. అది నాకు పే బ్యాక్ చేసినా చేయకపోయినా ప్రాసెస్ ఎంజాయ్ చేయాలి నా వరకు అయితే. అండ్ ఇన్స్టాగ్రామ్ స్టోరీ కావచ్చు అంటే బయోలో అట్ ది సేమ్ టైం ఈ ఫిలిం పోస్టర్ మీద కూడా ఒక కోట్ ఉంటది. ఆ కోట్ ఒకసారి చెప్పు నువ్వు. గెలుపోవటంలో మన చేతుల్లో లేవు, కానీ ప్రయత్నించడం మాత్రం మన చేతుల్లోనే ఉంది. అది నాకు చాలా బాగా నచ్చింది అసలు యాక్చువల్లీ. అంటే నేను నీ పేజ్ ని విజిట్ చేసినప్పుడు నన్ను హుక్ చేసిన పాయింట్. ఎందుకంటే నేను నార్మల్ గా చాలా మందికి కూడా చెప్పేది అదే. అంటే ఇప్పుడు మనం ఒక ప్రాసెస్ లో మనం ఒక పని చేస్తున్నప్పుడు మనకి వచ్చి సజెషన్స్ అడుగుతారు, లేకపోతే ఇంకోటి ఏదో చేస్తుంటారు కదా, నీకు కూడా వస్తూ ఉంటాయి. బ్రో నేను కూడా చేద్దాం అనుకుంటున్నాను, నేను కూడా ఇలా చెయ్యాలనుకుంటే చేసేయాలి అంతే తప్ప అంటే నీకు అది ఎంత పే బ్యాక్ చేస్తుంది, ఎంత నువ్వు చేస్తుంది అనేది పాయింట్ కాదు. అసలు దాని గురించి నువ్వు కొద్దిగా ఆ థింకింగ్ ప్రాసెస్ గురించి, ఆ థాట్ ప్రాసెస్ గురించి కొద్దిగా ఎలాబరేట్ చేసి చెప్పు.
యాక్చువల్లీ ఆ కొటేషన్‌ని రోజుకి నాకు నేను ఒక 1,00,000 సార్లు చెప్పుకుంటాను. లిటరల్లీ నా భయాల వల్ల నేను 1 ఇయర్ ఆగిపోయాను బ్రో. ఈ ఫిల్మ్ ఇండస్ట్రీకి రావాలంటే. ఎందుకంటే నాకిష్టమైంది ఏదన్నా ఉందంటే సినిమా ఒక్కటే. ఒకవేళ దాంట్లోకెళ్ళి ఫెయిల్ అయిపోతే ఇంక నాకంటూ ఏం మిగలదేమో అనే ఒక భయం ఉండేది. సో, ఆ భయం వల్లే నన్ను నేను ఆపేసుకుంటేవాడిని. ఫస్ట్ ఒక మామూలు ఒప్పో ఫోన్ ఉండేది. ఇది గాదు మంచి ఫోన్ ఉండాలి. తర్వాత వన్ ప్లస్ ఉండేది. లేదు ఐఫోన్ ఉండాలి. తర్వాత కెమెరా ఉండాలి. తర్వాత టీమ్ ఉండాలి. తర్వాత డబ్బుండాలి. సో, రిస్ట్రిక్షన్స్ పెట్టేసుకునేవాడిని. తర్వాత నేను రియలైజ్ అయిందేంటంటే నన్ను ఆపుతుంది అవన్నీ గాదు. నన్ను ఆపుతుంది నేను. ముందు నాలో ఉన్న భయాలన్నీ దాటి, ఆ ఓడిపోతున్నాననే భయం నుంచి దాటాలి. సో, ప్రయత్నిద్దాం. అట్‌లీస్ట్ మనం మన జీవితం అయిపోయేలాగా ప్రయత్నించేవాడిగా మిగిలిపోదాం. సో, ఓడిపోయి ఒక మూల కూర్చోవడం కంటే ప్రయత్నించినోడిగా మిగిలిపోవడంలో గొప్ప కదా బ్రో. సో, యా దట్స్ వాట్ అప్పుడు ఈ కొటేషన్ నాకు మైండ్‌లోకొచ్చింది. సో, గెలిపోవటంలో మన చేతుల్లో లేవు. కానీ ప్రయత్నించడం మాత్రం మన చేతుల్లో ఉంది. చాలా గొప్పగా ప్రయత్నిద్దాం అని చెప్పి ఆ కొటేషన్‌ని రాసుకొని దాన్ని పర్సనల్‌గా బిలీవ్ చేస్తూ నేను ముందుకెళ్తున్నాను బ్రో. సో, దట్స్ వాట్ మై మోటో ఈస్ లైఫ్. భగవద్గీతలో శ్రీకృష్ణుడు కూడా అదే చెప్తాడు, ఫలితాన్ని ఆశించకుండా పని చేయమని చెప్పి. ఎగ్జాక్ట్లీ. నువ్వు ఇప్పుడు అన్నావు కదా, నేను 1 సార్లు చెప్పుకునేవాడిని. నాకు అలా చెప్పుకునేది ఒకటి ఉంది. అదేంటంటే ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమి అని చెప్పి సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారిది ఒక సాంగ్ ఉంటది. అంటే నాకు టీమ్ హ్యాండ్ ఇచ్చేవారు. అంటే నేనేంటంటే నేను ఎవరున్నా ఇప్పుడు నేను ఇప్పుడు నార్మల్ చెప్పాను కదా, నేను ఒక్కడిని ఉండి చేసుకోవాలని చెప్పి. దానికంటే ముందు నేను టీంతో చాలా వర్క్ చేశాను. బట్ నాకు టీం అనుకున్న టైంకి వచ్చేవారు కాదు. ఇవన్నీ కాదురా బాబు, అసలు ఎవడో లేకుండా నేను సినిమా తీసుకుంటాను అని చెప్పి నాకు నేనే తీసుకున్నా. అది ఎలా వచ్చింది, అది ఎంతవరకు రీచ్ అయింది అనేది సెకండరీ. అసలు నేను ఒక 22 days కంప్లీట్లీ షూట్ మీద పెట్టాను, ఒక 5 minutes షార్ట్ ఫిల్మ్ తీయడానికి. అంటే నాకు అది చాలా బాగా నచ్చింది. నిన్ను చూసి నేను ఇన్స్పైర్ అవడానికి రీజన్ కూడా అదే. ఏంటంటే నాకు అది లేదు ఇది లేదు అని చెప్పి ఏవేవో కారణాలు చెప్పుకుని ఆగిపోయే మనుషుల కంటే నా దగ్గర ఏమున్నా లేకపోయినా నేను ఒక వీరుల్లాగా నేను పోరాడతాను అనేవాళ్ళు నాకు ఇష్టం. ఎందుకంటే వాళ్ళే మనకు కావాలి సొసైటీకి. అంటే ఇప్పుడు కారణాలు చెప్పుకొని ఇంట్లోకి వచ్చి ఏడ్చే వాళ్ళతో వల్ల సొసైటీ ముందుకెళ్దు. ఎలాంటి కారణాలు ఎదురైనా సరే ఒక వీరుల్లా పోరాడేవాడు వల్లే నీకు ఏదైనా సరే సొసైటీలో చేంజ్ రావడం అనేది కానీ, లేకపోతే సొసైటీ దాకా ఎందుకు మన లైఫ్ లో మనం చేంజ్ రావాలన్నా సరే మనం పోరాడే తత్వం ఉంటే తప్ప మనం చేయలేం ఏదేని. నాకు అది నేను చూసి చాలా ఇన్స్పిరేషన్ అనిపించింది అనమాట. సో నార్మల్ గా ఒక ఫిలిం స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు ప్రతి ఒక్కడికి ఐడియా కావాలి. అసలు నువ్వు ఐడియాస్ ఎలా పిక్ చేసుకుంటావు? అంటే నీకు ఐడియా పిక్ చేసుకునే ప్రాసెస్ చెప్పు ఒకసారి, నీ ఐడియా పికింగ్ ప్రాసెస్. నా ఐడియాస్ అన్ని ఎలా ఉంటాయంటే బ్రో, నలుగురు కనెక్ట్ అవుతున్నారా లేదో చూసుకుంటాను. సో కథని జనాల్లో ఉండేదే తీసుకుంటాను. సో అప్పుడు ఎగ్జాక్ట్ గా మనందరికి కనెక్ట్ అవుతుంది. సో దీంట్లో కూడా ఎందుకు కనెక్ట్ అయిందంటే ఆబ్వియస్ గా చాలా మంది మనకు నచ్చని పనిని డబ్బు కోసం చేస్తున్నాం కాబట్టి, సో ఇది 100 మంది కనెక్ట్ అయింది. సో నా ఎవ్రీ ఫిలిం స్టోరీ ఐ హావ్ రిటర్న్ కూడా సో అట్లనే పీపుల్ నుంచి తీసుకున్నప్పుడు అది పీపుల్ కి కనెక్ట్ అవుతుంది బ్రో. సో రాదర్ దెన్ ఫిక్షనల్ గా ఊహించుకోవడం కంటే జనాల్ని నేను ఎక్కువ అబ్జర్వ్ చేస్తాను. సో ప్రతి మనిషిలో ఒక కథ ఉంటుంది బ్రో. ప్రతి మనిషి ఒక కథ చెప్తాడు. ఆ కథలో వాళ్ళలో నుంచే మనం తీసుకొని ఇన్స్పైర్ అయ్యి రాసుకోవడం బ్రో. సో దట్స్ వాట్ ఐ బిలీవ్. లైక్ నీతో మాట్లాడినప్పుడు నువ్వు నాకు ఏం చెప్పావు అంటే, నువ్వు ఏడీగా కూడా వర్క్ చేశాను ఒక షార్ట్ ఫిల్మ్ కి అని చెప్పావు. అసలు నువ్వు ఏడీగా వర్క్ చేసినప్పుడు నువ్వు ఎలాంటి లెర్నింగ్స్ నేర్చుకున్నావు? అవి నీకు ఈ ఫిలిం తీసే ప్రాసెస్ లో నీకు ఎలా యూజ్ అయింది బ్రో? ఇది ఎప్పుడు ఎవరికి పబ్లిక్ గా చెప్పలేదు బ్రో. నా లైఫ్ లో సో సినిమాని నాకు ఇంత దగ్గర చేసిన వ్యక్తి ఒకడు ఉన్నాడు బ్రో. వాడి గురించి ఎప్పుడు చెప్పలేదు, ఎవరికి చెప్పలేదు. సో ఏంటంటే బిటెక్ అయిపోయింది తర్వాత జాబ్ అప్పుడప్పుడే వచ్చిన టైంలో సో నేను ఇంకా నా వల్ల కావట్లా. నా దగ్గర కథలు ఉన్నాయి, 20-30 కథలు ఉన్నాయి, కానీ ఎట్లా తీయాలో రాదు, ఏం చేయాలో తెలియదు. వెళ్ళిపోయాను బ్రో అన్నపూర్ణ స్టూడియోస్ దగ్గరికి, ట్రైన్కి వెళ్ళిపోయాను. గేట్ బయట ఉన్నాను, ఎన్నో ఓటీపీస్ చెప్తే లోపలికి వెళ్తాడు. నన్ను లోపలికి పోనీట్లే. ఫస్ట్ డే వెళ్ళే పోనీలా, సెకండ్ డే వెళ్ళే పోనీలా. తర్వాత థర్డ్ డే ఏమైపోయిందంటే గూగుల్ అయ్యి తీసుకుంటే ఒక అమ్మాయి నెంబర్ దొరికింది. ఆ అమ్మాయి కాల్ చేసి ఇట్లా నేను మీ కాలేజీలో చేరాలనుకుంటున్నాను అని చెప్తే ఆమె నా ఓటీపీ ఇస్తే ఆ ఓటీపీని పట్టుకొని అన్నపూర్ణ స్టూడియోస్ గేట్ లోపలికి వెళ్ళాను. అక్కడికి వెళ్తే వెళ్ళి మాట్లాడుతా ఉన్నాను. సరే కోర్స్ చేరతానని చెప్తున్నప్పుడు ఫీజు చెప్తే నాకు మైండ్ పోయింది బ్రో. ఎన్నో ఇయర్స్ కి 15 lakhs చెప్పింది. 15 lakhs నా దగ్గర జోబీలో కరెక్ట్ గా 1000 రూపాయలు ఉన్నాయి. సో తర్వాత
అడ్మిషన్ కి 1000 రూపాయలు కట్టాలి అనింది. సో నేను అప్పుడు ఏం ఆలోచించలా, నా దగ్గర ఉండే 1000 రూపాయలు కట్టేసి అడ్మిషన్ లెటర్ తీసుకున్నా. నా పేరు అక్కడ ఎన్రోల్ అయింది. ఒక 5 days ఆన్లైన్ కోచింగ్ ఇచ్చారు. తర్వాత ఫీజు కడితేనే ఆఫ్లైన్ అట్లా వచ్చింది. సో అంత ఆబ్వియస్ గా లేవు అప్పుడు. ఏ స్టేట్ ఆఫ్ మైండ్ లో ఎట్లన్నా వెళ్ళిపోవాలి, ఏ స్టేట్ ఆఫ్ మైండ్ లో ఉన్నానో నాకు తెలియదు. ఉన్న 1000 రూపాయలు కట్టేసి ఇంకా ఆ అన్నపూర్ణ స్టూడియోస్ నుంచి యూసఫ్ కూడా మధురా నగర్ లో మా రూమ్ ఉండే. సో అక్కడ వరకు ఇంకా నడుచుకుంటానే పోయా. సో పోయి అక్కడ మా ఫ్రెండ్స్ ఉన్నారు, వెంకటేష్, సతీష్ అని. సో తర్వాత ఇంకా వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యి ఇట్లా కట్టేసాను రా అది ఇది అని చెప్పినప్పుడు వాళ్ళు వద్దురా 15 lakhs అంటే ఇంకా దాన్ని కట్టుకునేదానికి నువ్వు జీవితాంతం జాబ్ చేస్తావు, ఇంకా నీ కళ్ళని ఎప్పుడు చేసి చేస్తావు అన్నట్టు. సో అక్కడ ఇంకా ఇట్లా కాదు, మనం యూట్యూబ్ లో చూసి నేర్చుకుందాం అని చెప్పి ఇంకా స్టూడియో బైండర్ తర్వాత చాలా మల్టిపుల్ ఛానల్స్ లో నేర్చుకోవడం స్టార్ట్ చేస్తా ఉన్నప్పుడు ఓకే మనకంటే ఇప్పుడు కొంచెం ఐడియా వచ్చింది, బట్ ఎక్స్పీరియన్స్ కావాలని చెప్పినప్పుడు ఇన్స్టాలో చాలా మంది పోస్టులు పెడతా ఉన్నప్పుడు ర్యాండమ్ గా ఒక పోస్ట్ తగిలింది, అసిస్టెంట్ డైరెక్టర్స్ కావాలి అని. దానికి అప్లై చేసుకున్నప్పుడు ఆ అబ్బాయి ఓకే చేశాడు. సో అక్కడికి వెళ్ళినప్పుడు తన దగ్గర నేర్చుకున్నప్పుడు మొత్తం ప్రీ ప్రొడక్షన్ నుంచి ప్రొడక్షన్ నుంచి, తరుణ్ అబ్బాయి పేరు. సో ప్రీ ప్రొడక్షన్ నుంచి పోస్ట్ ప్రొడక్షన్ నుంచి మొత్తం అబ్బాయి దగ్గర. అంటే లిటరల్లీ ఇసుకిచ్చేసావని ఇదంటే మేము ఫోన్ చేసుకుంటే ఆల్మోస్ట్ 4 hours అదే, ఏం చేయాలి, ఎట్లా చేయాలి, ఏంది అది మొత్తం అక్కడ అబ్బాయి దగ్గర నేర్చుకొని వాడు మొత్తం ఒక షార్ట్ ఫిల్మ్ ని ప్రాపర్ ఫిల్మ్ గా తీసాడు బ్రో. ఆర్య అలెక్సా ఒక 10 lakhs బడ్జెట్, ఒక ప్రాపర్ ఫీచర్ ఫిల్మ్ ని ఎట్లా తీస్తారు, ఒక ఫీచర్ ఫిల్మ్ ఎక్స్పీరియన్స్ ఇచ్చేసాడు బ్రో నాకు. సో వాడికి ఎట్లా థ్యాంక్స్ చెప్పుకోవాలో తెలియదు, బట్ జీవితాంతం రుణపడి ఉంటాను దానికి. తర్వాత సో దాన్ని నేర్చుకున్నాక ఇంకా బయటకు వచ్చి మనల్ని మనం ప్రూవ్ చేసుకోవాలి అన్నప్పుడు ఒక ఆడిషన్స్ పెట్టుకున్నాను, నా కాస్టింగ్ కాల్. దానికి కూడా 3 lakhs అయిపోతుంది, మన దగ్గర అంత కూడా లేవు. సో ఇంకా ఏం చేద్దాం, ఎందుకు నాలాగే ఉన్నారు కదా, ఒక యాక్టర్ ఉన్నాడు, ఒక యాక్ట్రెస్ ఉంది, ఒక ఎడిటర్ ఉన్నాడు, ఒక డిఓపి ఉన్నాడు, వీళ్ళందరూ ప్రూవ్ చేసుకునే వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళందరికీ ఒక పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ కావాలి, అది నేను ఎందుకు అవ్వకూడదు అని చెప్పి స్టార్ట్ చేసిన. సో ఇప్పుడు వాళ్ళందరికీ నేను ఒక పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అవుతున్నాను. సో వాళ్ళందరినీ కలిసి ఐ గోనా ప్లాన్ సంథింగ్ బిగ్గర్ ఇన్ ఫ్యూచర్ బ్రో. అందుకే నా బయోలో వారణ సైన్యం అని కూడా ఉంటుంది. సో ఐఎమ్ క్రియేటింగ్ సమ్ కైండ్ ఆఫ్ ఇప్పుడు ఆ వారణ సైన్యంలో నాకు కూడా ఒక పాత్ర ఇస్తే బాగుంటది. ప్యాషన్ టాలెంట్ ఉన్న ప్రతి ఒక్కడు బ్రో. సో ఇక్కడ నేను ఎక్కువ అని కాదు, వేరే వాళ్ళు తక్కువ అని కాదు, అందరం కలిసి వెళ్ళాలి, ఒక్కటిగా వెళ్ళాలి. నాకు కింద పని చేయడానికి పిలవట్లేదు బ్రో, నాతో కలిసి నా పక్కన పని చేయడానికి పిలుస్తున్నా. నాకెంత రైట్ ఉందో మీకు అంతే రైట్ ఉంది. సో మనందరిలో ఒక్కడి ఇండస్ట్రీకి వెళ్ళినా మనందరికి వే క్రియేట్ అవ్వద్ది. సో నేనన్నా, మీరన్నా, ఒక ఎడిటర్ అన్నా, ఒక డిఓపి అన్నా, ఒక యాక్టర్ అన్నా, ఒక యాక్ట్రెస్ అన్నా, ఒక్కొక్కటిగా వెళ్తే ఏం చేయలేము, కానీ అందరం కలిసి ఒక్కటిగా వెళ్తే ఖచ్చితంగా వి గోనా క్రాక్ ఇట్ బ్రో. సో దట్స్ వాట్ ఐ పర్సనలీ బిలీవ్ ఐఎమ్ ఎయిమింగ్ ఫర్ సంథింగ్ బిగ్గర్. సో ఐ డోంట్ నో హౌ మచ్ టైమ్ ఇట్ విల్ టేక్, బట్ ఐఎమ్ గోనా మేక్ ఇట్ ఫర్ షూర్ అని నేను పర్సనల్ గా బిలీవ్ చేస్తున్నాను. ఈవెన్ నేను కూడా కాన్ఫిడెంట్ గా ఉన్నాను, నువ్వు ఖచ్చితంగా నీ డ్రీమ్ ని అచీవ్ చేస్తావని. నిన్ను చూస్తుంటే నాకు ఒకటి గుర్తొస్తుంది, చెప్పనా? చెప్పను పర్లేదు. వీలైతే పరిగెట్టు, కుదరకపోతే నడువు, అది కుదరకపోతే పాక్కుంటూ పో, కానీ నీ గమ్యాన్ని మాత్రం ఏదో ఒకలాగా రీచ్ అవ్వు అనే కోట్ ఒకటి ఉంటది. అది నన్ను చాలా సార్లు ఇన్స్పైర్ చేసింది. నిన్ను చూస్తుంటే నువ్వు లిటరల్ ఎగ్జాంపుల్ లా కనపడుతున్నావు నాకు దానికి. బ్రో మీరు నా పర్సనల్ అకౌంట్ లో వీడియో కానీ పెట్టుంటది. సో నేను కానీ చెప్పున్నా ఈ వీడియో, వీలైతే పరిగెత్తు, లేదంటే నడు, అది నీ వల్ల కాదంటే పాకు, కానీ ఒకే చోట ఆగిపోకు, ప్రయత్నించడం మాత్రం ఆపకు. యా అది నార్మల్ గా నాకు నేను నిన్ను అంతలా నేనేం ఫాలో అవ్వలేదు నీ అకౌంట్ ని, బట్ నువ్వు చెప్పే మాటలో నిన్ను చూస్తుంటే నాకు అనిపించింది చెప్తున్నాను నేను అంతే. ఇప్పుడు జనరల్ గా మనం నమ్మే సిద్ధాంతాలు మనలో కనబడిపోతాయి మనం వద్దనుకున్నాం. సో నాకు అది కనిపించింది, అంటే నీతో మాట్లాడుతున్న ప్రాసెస్ లో కానీ ఇంకోటి కానీ నాకు అనిపించేది అదనమాట. బాగా అనిపించింది నీతో మాట్లాడుతుంటే, కొద్దిగా నేను కూడా బూస్టప్ అవుతున్నాను. థ్యాంక్ యూ. ఇది ఏది బ్రో అడిగారు, ఈ వీలైతే సంథింగ్ అడిగారు, అదే వీలైతే నడు, అదే వీలైతే పరిగెట్టు, కుదిరితే నడు. యా సో లైఫ్ అనేది ప్రోగ్రెస్ అవ్వాలి బ్రో, ఒకే చోట అయితే ఆగిపోకూడదు. ఒకప్పుడు మీరులాగే నేను ఇన్స్టాగ్రామ్ లో కొటేషన్లు పెట్టుకునేవాడిని, నా మొహం చూపించాలంటే భయపడి. సో కొన్ని కొటేషన్స్ పెట్టుకున్నాక ఆపేశాను. అప్పుడు అందరూ ఎక్కడిచ్చేవాడు, రే ఇది స్టార్ట్ చేసేది ముగించడానికి. బట్ ఐమ్ ప్లానింగ్ సంథింగ్ బిగ్గర్. సో నా ఫేస్ కనిపించేటట్టు ఒక డైలాగ్స్ కానీ రైటింగ్స్ కూడా ఎక్స్ప్రెస్ చేద్దాం. తర్వాత ఒక గ్యాప్ తీసుకొని అది చేయడం స్టార్ట్ చేశాను, ఒక వీడియోస్ ఎక్స్ప్రెస్ చేయడం. తర్వాత కొన్ని వీడియోస్ పెట్టినప్పుడు తర్వాత ఆపేశాను, అరే మళ్ళీ గివ్ అప్ ఇచ్చేసాను అన్నమాట. బట్ ఐఎమ్ ప్లానింగ్ సంథింగ్ బిగ్గర్. ఐ వెంట్ ఫర్ అన్ అసిస్టెంట్ డైరెక్టర్.
సో తర్వాత అది అయిపోయినాక ఇంక మళ్ళీ ట్రై చేయట్లేదు, మళ్ళీ ఆగిపోయాడు అన్నాడు. దెన్ ఐఎమ్ ప్లానింగ్ సంథింగ్ డిఫరెంట్, ఐఎమ్ మేకింగ్ దిస్ 0 బడ్జెట్ షార్ట్ ఫిల్మ్. సో అట్లా ఒక స్టెప్ బై స్టెప్ మనం వెళ్తానే ఉండాలి, కానీ ఎక్కడ ఆగిపోకూడదు బ్రో. వెనకాలకి తిరిగి చూసుకుంటే మనం ఎక్కడ స్టార్ట్ అయ్యాము, మనం ఎంత దూరం వచ్చాము, సో మనకి మనమే ఇన్స్పిరేషన్ అవ్వాలి బ్రో. అప్పుడప్పుడు మనల్ని ఎవరు పుష్ చేయరు బ్రో, మనల్ని మనమే పుష్ చేసుకోవాలి. మనతో ఎవరు లేనప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనతో మనం ఉన్నాం, నీతో నువ్వు ఉన్నావు, నాతో నేనున్నా. సో దట్స్ నేను నార్మల్ గా ఇప్పుడు నువ్వు మనతో మనం ఉన్నాం అని చెప్పి అన్నావు కదా, అంటే ఆఖరి సిరాజొక్కల బుక్ లో కోట్ ఉంటది అనమాట. అంటే ఐ మీన్ ఒక పోయిటరీ ఉంటది, సేమ్ ఇదే కాన్సెప్ట్ చెప్తుంది. అంటే మనకి చీకట్లో మన నీడ ఉండదు, అంటే నీడలో ఉంటానన్న వాళ్ళు కూడా వెళ్ళిపోతారు, ఎందుకంటే వెలుగు మన జీవితంలో తప్పుకున్నప్పుడు నీడ కూడా మనతో ఉండదు. ఎంత నీడ లాంటి వాళ్ళు అయినా సరే వెళ్ళిపోతారు, నీకు బాత్రూమ్ లో కూడా నీతో నువ్వే ఉంటావు అనేది నేను నమ్ముతాను అనమాట. లైక్ ఇప్పుడు ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు నార్మల్ గా మనం ఒక ఫిలిం చేస్తున్నప్పుడు మనం కొన్ని లెర్నింగ్స్ ఉంటాయి. ఈ షార్ట్ ఫిలిం తీసిన ప్రాసెస్ లో నువ్వు నీ లెర్నింగ్స్ ఏంటి బ్రో? చాలా బ్రో. నేను ఇప్పుడు దాకా ఎప్పుడు ఎడిటింగ్ చేయలేదు, ఇప్పుడు దాకా దీన్ని ఏమంటారు ఫ్రేమ్స్ ఐడియా ఉంది, కానీ నేను ఎప్పుడు పెట్టుకోలే. సో ఒక స్క్రాచ్ నుంచి నువ్వు కంప్లీట్ గా చేస్తే నీకు ఫిలిం మేకింగ్ ప్రతి ఒక్క క్రాఫ్ట్ నువ్వు హ్యాండిల్ చేస్తావు. సో యూ గెట్ విత్ ద లిమిటేషన్స్, నిన్ను నువ్వు పుష్ చేసుకుంటావు, ప్రతిరోజు పుష్ చేసుకున్నావు కాబట్టి నీకున్న నాలెడ్జ్ ఖచ్చితంగా గెయిన్ చేస్తావు. సో నాకు ఇప్పుడు షార్ట్ డివిజన్ పైన నాలెడ్జ్ వచ్చింది, ఎక్కువ నాలెడ్జ్ వచ్చింది ఇంతకు ముందు దానికంటే. ఫ్రేమ్స్ పైన, ఈ షట్టర్ స్పీడ్ ఏం నాకు ఐడియా లేదు, ఇప్పుడు మొత్తం ఐడియా వచ్చింది. ఇప్పుడు ఎడిటింగ్ లో కూడా మ్యాచ్ కట్టు, జంప్ కట్టు, కట్స్ పైన, తర్వాత ట్రాన్సిషన్స్ పైన. సో ఎవ్రీథింగ్ ఈస్ ఎ లెర్నింగ్ బ్రో. ఈ రోజు నేర్చుకొని రేపు దాన్ని అమలు చేసుకుంటే వెళ్ళిపోవడమే. చెప్పండి, ఏదో చెప్తున్నారు. అదే ఎవ్రీడే ఇస్ లెర్నింగ్ ప్రాసెస్. మనం ఎప్పుడు మనకు అన్ని వచ్చని అనుకోకూడదు, మనకి ఏం రాదనే ఫిక్స్ అయ్యి రోజు నేర్చుకుంటానే ఉండాలి బ్రో. మనందరికి కొంతమంది ఇన్స్పిరేషన్స్ ఉంటారనమాట, అంటే మనం ఫిలిం మేకింగ్ లో రావడానికి, అంటే ఫేవరెట్ డైరెక్టర్స్ అని, ఫేవరెట్ ఫిలిమ్స్ అని. అలాంటి మీ టాప్ 5 పిక్స్ ఏమైనా ఉంటే చెప్పండి బ్రో. మై ఫేవరెట్ డైరెక్టర్స్ అండ్ ఫిలిమ్స్ కూడా. అంటే మనల్ని స్టార్టింగ్ లో డైరెక్టర్స్ ఇన్స్పైర్ చేయరు, ఫిలిమ్స్ ఇన్స్పైర్ చేస్తాయి. తర్వాత వాళ్ళని మనం డైరెక్టర్ అని కూడా ఒకడు ఉంటాడు దీని వెనకాలని మనం తెలుసుకుంటాం అనమాట. నాకైతే అలాగే జరిగింది. మీ ప్రాసెస్ అంటే మీ ఇన్స్పిరేషన్స్ చెప్పండి. నాకు నా ఇన్స్పిరేషన్ ఫస్ట్ లో అయితే మన వల్ల అవుతుందా, మన పైన ఇంత బడ్జెట్ పెడతారా, ఎప్పుడు భయం వేస్తుండే. తర్వాత రాను ఏమైపోయిందంటే లో బడ్జెట్ లో చాలా క్వాలిటీ ఫిలిమ్స్ ఇస్తున్నారు బ్రో. వాళ్ళందరూ నాకు ఇన్స్పిరేషనే. నేను వాళ్ళన్ని ఫస్ట్ ఫిలిమ్స్ ఎన్ని మల్టిపుల్ టైమ్స్ చూస్తుంటారో నాకే తెలియదు. ఫర్ ఎగ్జాంపుల్ పెళ్లి చూపులో తరుణ్ భాస్కర్, తర్వాత వివేకాత్రేయ మెంటల్ మదిలో, తర్వాత అర్జున్ రెడ్డి, తర్వాత ఈ కేర్ ఆఫ్ కంచరపాలెము వెంకటేష్ మహా. సో వీళ్ళందరూ ఏంటంటే ఫస్ట్ ప్రాజెక్ట్స్ ఎట్లా చేశారంటే చాలా లిమిటెడ్ బడ్జెట్ లో తీశారు. సో అక్కడ నేను వాళ్ళ అప్రోచ్ ని ఫాలో అవుతాను. వాళ్ళు ఏ చాయిస్ తీసుకున్నారు, సో వాళ్ళు ఏ అప్రోచ్ ని తీసుకున్నారు ఇంత లో బడ్జెట్ లో. సో దట్ ఈస్ మై ఫిలిం బుక్ బ్రో. సో ఎన్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ చూసానో నాకు ఐడియా లేదు. సో దట్ ఈస్ వాట్ మ్యూట్ లో పెట్టుకుని పెళ్లి చూపులు ఎన్నిసార్లు చూసానో నాకే తెలియదు. సో ఐఎమ్ లెర్నింగ్ ఫ్రమ్ ఆల్ దోస్ ఫిల్మ్స్ అనమాట. అండ్ నార్మల్ గా మీరు బుక్స్ చదువుతారా? బుక్స్ చదవను బ్రో. ఫిలిం మేకింగ్ బుక్స్ కూడా చదవలేదా మీరు? ఫిలిం మేకింగ్ బుక్స్, ఈ 3 యాక్ట్ స్ట్రక్చర్స్, సో ఈ డైరెక్షన్ డిపార్ట్మెంట్ కొన్ని చదివాను. యా మీరు నార్మల్ గా నా వర్క్స్ అవి చూసారు కదా, మీరు నాకు ఏమన్నా సజెషన్ చేయాలంటే ఏం సజెస్ట్ చేస్తారు బ్రో? ఇది నీ వర్కింగ్ స్టైల్లో నువ్వు ఇంక్లూడ్ చేసుకుంటే నువ్వు ఇంకొద్దిగా బెటర్ అవుతావు, ఆర్ ఎల్స్ నువ్వు ఇది తీసేస్తే ఇంకొద్దిగా బెటర్ అవుతావు అనేలాగా ఏమన్నా ఉంటే మీరు గమనిస్తే కనుక నాకు కొద్దిగా చెప్పండి, సో దట్ ఐ కెన్ యూజ్ ఇట్ అనమాట. సజెషన్స్ ఇచ్చే అంత లేదు బ్రో, బట్ డెఫినెట్ గా మీరు లిరిక్స్ రాస్తున్నారు, స్టోరీస్ రాస్తున్నారు, యాక్ట్ చేసుకుంటున్నారు, మీరే డైరెక్ట్ చేసుకుంటున్నారు. సో మిమ్మల్ని చూసినప్పుడు కానీ నాతో నేను రిలాక్ట్ అయ్యాను. సో ఎవరు లేకపోయినా కూడా మిమ్మల్ని మీరు పుష్ చేసుకుంటూ యువర్ ట్రైయింగ్. సో నాకు అలాంటి వాళ్ళంటే చాలా రెస్పెక్ట్. సో వాళ్ళ దగ్గర రిసోర్సెస్ లేకపోయినా వాళ్ళు పుష్ చేసుకుంటూ వాళ్ళ ప్యాషన్ కోసం ఫాలో అయ్యేవాళ్ళు. సో అలా మీరు ఫాలో అవుతున్నప్పుడు ఆబ్వియస్ గా మీకు కొంతమంది కాల్స్, మెసేజెస్ వచ్చుంటాయి కదా. సో ఇప్పుడు మీరు లిరిక్స్ కూడా నాకు ఒక సాంగ్ చూసారు, నాకు చాలా నచ్చినవి. సో దాన్ని మీరు లిరికల్ గానే ఎందుకు ఆపేస్తున్నారు, వీడియోస్ గా ఎందుకు తీయలేకపోతున్నారు? అంటే ఇప్పుడు బేసిక్ గా సాంగ్ క్వాలిటీ చూస్తే మీకు చాలా ఎక్కువ క్వాలిటీ ఉంటది. ఇప్పుడు నేను వీడియో కూడా అదే క్వాలిటీలో నేను దాన్ని తీసుకురావాలి. ఇప్పుడు నార్మల్ గా మనకి ఏంటంటే ఒక షార్ట్ ఫిలిం తీసినప్పుడు అయ్యే బడ్జెట్ కంటే ఒక వీడియో సాంగ్ చేసేటప్పుడు అయ్యే బడ్జెట్ ఎక్కువ ఉంటది యాక్చువల్లీ.
ఎందుకంటే మనం దానికి తగ్గట్టు ఇప్పుడు నార్మల్ గా మీరు నా షార్ట్ ఫిల్మ్స్ ఏది చూసినా సరే దాంట్లో అమ్మాయిలు ఉండరు. ఓన్లీ ఒక షార్ట్ ఫిల్మ్ లోనే తీసుకొచ్చాను నేను అమ్మాయిని. ఇప్పుడు ఎలా అయిపోయిందంటే మనకి ఒక అమ్మాయిని తీసుకొచ్చి మన షార్ట్ ఫిల్మ్ లో యాక్ట్ చేయించాలంటే వాళ్ళు మినిమం 5,000 చార్జ్ చేస్తున్నారు పర్ డే కి. నేను 5,000 ఇచ్చుకునే స్టేజ్ లో ఉంటే నేను ఇండిపెండెంట్ ఫిల్మ్ మేకింగ్ ఎందుకు చేస్తాను అసలు? సో అదే కదా. ఇప్పుడు నార్మల్ గా ఈ సాంగ్స్ నేను లిరికల్ గా అంటే జనాలకు అర్థం కాదు. అంటే ఇప్పుడు వీడు ఎందుకు ఇంత మంచి సాంగ్స్ చేస్తున్నాడు, అట్ ది సేమ్ టైం ఈ లిరికల్ గా తీసుకొస్తున్నాడు, ఎందుకు అసలు రెండు పొంతన కుదరట్లేదు? షార్ట్ ఫిల్మ్స్ కూడా చేస్తున్నారు కదా అంటే షార్ట్ ఫిల్మ్స్ లో నేను అమ్మాయిలు పెట్టను, నాకున్న లిమిటేషన్స్ లో నేను ఎలాంటివి చేయగలుగుతానని చెప్పి చేస్తాను అనమాట. సో ఇప్పుడు మనం సాంగ్స్ కూడా అలా అబ్బాయిల పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి రాసుకోవచ్చు, కానీ ప్రతిదీ మనం రిస్ట్రిక్షన్స్ పెట్టుకుని చేసుకుంటే మన క్రియేటివిటీ అనేది ఎన్హాన్స్ అవ్వదు కదా. అంటే మన బౌండరీస్ పుష్ చేసుకోలేము మనం. సో సాంగ్స్ అనేవి నేను ఫస్ట్ కలెక్షన్ పెట్టేసుకుంటా. అట్లీస్ట్ నాకు ఒక వర్క్ చూపించుకోవడానికి ఉంటది కదా. అంటే నేను లిరిసిస్ట్ అని చెప్పుకోవడానికి నేను వీడియో సాంగ్ చేయక్కర్లా బేసిక్ గా. ఎండింగ్ నోట్ ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ నన్ను సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్స్ అండి. సో నేను ఇది మా ఫ్రెండ్స్ ఎవరికి షేర్ చేయకుండా స్టార్ట్ చేసిన పేజ్, ఒక 3 ఫాలోవర్స్ స్టార్ట్ చేశాను. సో నాకు ఇచ్చిన మోటివేషన్, వచ్చిన కాల్స్, వచ్చిన మెసేజెస్, వాళ్ళు నాకు ఇచ్చే మోటివేషన్స్, తర్వాత ఎవడు బ్రో ఫ్రీగా చేస్తారు ఫోన్ చేసి, బ్రో నీకు యాక్టింగ్ నేను ఫ్రీగా చేస్తాను, బ్రో నీకు ఎడిటింగ్ ఫ్రీగా చేస్తాను, సినిమాటోగ్రఫీ ఫ్రీగా చేస్తాను, సో సౌండ్ డిజైన్ ఫ్రీగా చేస్తాను, ఎవరు బ్రో చెప్తారు? సో వాళ్ళకి అంత ప్యాషన్ ఉంటే కదా చెప్తారు. అట్లాంటి ఆస్పైరింగ్ ఫిల్మ్ మేకర్స్ ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్స్. ఖచ్చితంగా మనం కొలాబరేట్ అవుతాము. సో ఒక్కటిగా కలిసి ముందుకెళ్దాము. సో దట్స్ ఇట్ ఫర్ ద. జై హింద్. ఈవెన్ మీరు నాతో కొలాబరేట్ అవ్వాలనుకున్నా సరే నాకు మెసేజ్ చేయండి. అండ్ బ్రో నేను ఒక పాయింట్ చెప్పాలనుకున్నది ఏంటంటే, నువ్వు వర్క్ చేస్తున్నావు కాబట్టి వాళ్ళు ఫ్రీగా చేయడానికి రెడీగా ఉన్నారు. నేను వర్క్ చేస్తాను అని చెప్పుకునే వాళ్ళకి ఎవరు వచ్చి చేయరు బేసిక్ గా. సో అదే నీ సైడ్ నుంచి నువ్వు పెట్టే ఎఫర్ట్స్ కి వాళ్ళు కూడా మంచి మనసుతో నీ దగ్గరికి వస్తున్నారు. నేను అది బిలీవ్ చేస్తున్నాను. ఓకే, ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మంచి కంటెంట్ మన ఛానల్ ఇంకా వస్తూనే ఉంటది. థ్యాంక్ యూ.